మధ్యన విజయవాడ దగ్గర భారీ హిందూ మహాసభ జరిగింది. అప్పుడు ఏ నాయకుడిని కూడా పిలవలేదు. ఈ దఫా మాత్రం తమిళనాడులో నిర్వహించినటువంటి సభకి మాత్రం పవన్ కళ్యాణ్ని పిలిచారు. అశేష జనాదరణ, అటు అన్నామలై ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమం. ఇందులో స్పెషల్ ఏంటంటే స్వామీజీలు అందరూ వేదిక మీద, ఆ రోజు కూడా ఇక్కడ స్వామీజీలు అందరూ ఉన్నారు, పొలిటీషియన్స్ లేరు. అక్కడ ఆధ్యాత్మిక ఉద్దేశంతో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు కాబట్టి పవన్ని పిలిచారు. ఈ స్వామీజీలకు ఆయన వినమ్రంగా నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదే సందర్భంలో లుంగీతోనే, అక్కడ సంప్రదాయపరమైనటువంటి లుంగీతోనే ఆయన ఈ సభకి హాజరు కావటం, అక్కడ పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమంలో ఉండటం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పవన్ కళ్యాణ్ పూర్తి తదాత్మ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి సాధువులకి కూడా ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సాధువులు కూడా ఆయనకి ప్రత్యేకించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఇది కాదు, పోరాడుతున్నటువంటి వేళ ఆయనకి పూర్తిగా స్వాగతం పలికారు, అక్కడ ఆశీర్వదించారు. అదే సందర్భంలో ఆయన ఆహార్యం ఇప్పుడు అందరినీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ని ఉర్రూతలొగిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. పవన్ కళ్యాణ్ అక్కడే ఆహార్యంలో కనిపించడం అన్నది.